హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఇంట్లో పండుగలకైనా శుభకార్యాలకైనా చేసుకునే చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పక్కా కొలతలతో చేస్తే ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఎంతో కమ్మగా అద్భుతమైన రుచితో చేసేయగలరు ఈ చక్కెర పొంగల్ని. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు వరకు పెసరపప్పును వేయించుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఈ కొలత కోసము ఏదన్నా ఒక గ్లాస్ నన్నా యూస్ చేయొచ్చు, లేదంటే ఒక గిన్నెనన్నా తీసుకోవచ్చు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పుని వేయించుకోవాలి. జస్ట్ ఒక 3 to 4 minutes వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పెసరపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కొద్దిగా చేంజ్ అయింది. ఇలా అయితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వేయించుకున్న పప్పుని ఒక గిన్నెలోకి తీసుకుందాము. తర్వాత ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 2 to 3 times కడిగేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటున్నాను. తర్వాత ఇందులో 3 కప్పుల వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేయించుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి ముక్కలన్నా కూడా వేసి వేయించుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ ఏదన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చింది. ఇక్కడ నేను ఎండు ద్రాక్ష ఇంకా జీడిపప్పులను కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ పప్పులు మంచి క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ పప్పు చూడండి, ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయింది. పప్పు అయితే గరిటెతో కొంచెం సేపు ఇలాగా స్మాష్ చేసుకున్నట్టు చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందాక జీడిపప్పు వేయించుకున్న ప్యాన్నే నేను పెట్టుకొని యూస్ చేసుకుంటున్నాను. ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పంచదార, పావు కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే పూర్తిగా పంచదారతో అన్నా చేసుకోవచ్చు, లేదు పూర్తిగా బెల్లంతో చేసుకోవాలనుకుంటే 1.5 కప్పుల వరకు బెల్లం వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్పు పంచదారకి పావు కప్పు బెల్లం యూస్ చేసి చేస్తున్నాను. ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనం వేసిన పంచదార బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయిపోయి కొద్దిగా జారుగా అవుతుందన్నమాట. తర్వాత ఇందులో పావు స్పూను ఇలాచీ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇందులో మీకు నచ్చితే పచ్చకర్పూరము కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇది వేయటం వల్ల మంచి టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ టేస్ట్ అయితే వస్తుంది. మనకి దేవాలయాల్లో పెట్టే వాటిల్లో ఈ పచ్చకర్పూరం ఖచ్చితంగా యాడ్ చేస్తారు. సో మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. టోటల్గా ఇక్కడ నెయ్యి అయితే 1/4 కప్పు వరకు యూస్ చేశాను. నెయ్యి ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఇలా ఆఖర్లో కలుపుకుంటూ ఉంటే మంచి కమ్మగా ఉంటుంది చక్కెర పొంగలి. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది ఈ చక్కెర పొంగలికైతే. మీకు ఇంత నెయ్యి వద్దనుకుంటే తగ్గించేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా దగ్గర పడే వరకు ఉంచుకోవాలి. మరి దగ్గర పడేదాకా ఉంచుకుంటే మనకు ఆరిపోయాక గట్టిగా అయిపోతుంది. సో ఈ మాత్రం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, దేవాలయాల్లో ఇచ్చే చక్కెర పొంగల్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే. నైవేద్యానికి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రసాదాల రెసిపీస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు కానీ ఇప్పుడు దాకా చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.